హలో అండి, అందరూ పొట్లకాయ ఛానల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ వీడియో కింద కామెంట్స్ని, అంతకుముందు వీడియోస్ కింద కామెంట్స్ని నేను చదువుతున్నాను. మీ ఫీడ్బ్యాక్స్ని నేను తీసుకున్నాను. అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీరు కంటెంట్ ఎంజాయ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, రిలేట్ అవుతారు. మా కంటెంట్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని ఎంజాయ్ చేయండి. I don't think so. No, 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 no. I don't think so. Oh no. Hi Tony, good morning. గుడ్ మార్నింగ్ శేషు బాబు. Hey, Ravi is not came still now. I don't know what he is doing. ఇదేంట్రా బ్లాక్ ఖాళీగా ఉంది, ఎవడ్రా ఇడో? He is sleeping on system. అన్న రవి. సరోజ వద్దు, మేనేజర్ చూస్తాడు. Saroja, she is mine. అన్న రవి. Ravi, Tony is calling you. ఏ రవి. శుభోదయం సార్. శుభోదయం. సరిగ్గా పడుకోలేదా? జూమ్ కాల్లో పడుకుంటున్నావు ఇడియట్. యాక్చువల్లీ ఈ రోజు నుంచే నాకు డే షిఫ్ట్ నుంచి నైట్ షిఫ్ట్కి వచ్చాను సార్. అందుకే నిద్ర కొంచెం డిస్టర్బ్ అయింది. రేపటి నుంచి ప్రాపర్గా వచ్చేస్తాను సార్. సార్ మీరేమో యుఎస్లో ఉంటారు సార్, మీకు డే, మాకు అర్ధరాత్రి సార్. మీకేం తెలుసు సార్ మా నైట్ షిఫ్ట్ కష్టాలు? నాకేం తెలుసు అని అడుగుతున్నాడు వీడు. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. Probably never, ever, ever, ever gonna happen. Oh no. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లము ఇక్కడంతా ఒకటే పెయిన్గా ఉంది సార్. ఎప్పటి నుంచి? ఒక 2 days నుంచి నొప్పిగా ఉంది. ఈరోజు ఎక్కువ అయింది సార్. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? యాక్చువల్గా నైట్ షిఫ్ట్ వల్ల ఈ ఎక్సర్సైజ్లు అవన్నీ కుదరట్లేదు సార్. 2 సంవత్సరాల నుంచి సూర్యుని కూడా నేను చూడలేదు సార్. 2 years నుంచి సన్లైట్ లేదు, ఫ్రెష్ ఎయిర్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. లేవు సార్. మరి ఏం తింటావు? డైలీ క్యాబు, మ్యాగీ, వర్క్, మ్యాగీ, పడుకోవడం సార్. ఇదే రిపీట్ సార్. 2 minutes మ్యాగీ? 2 minutes మ్యాగీయే సార్. 2 సంవత్సరాల నుంచి అదే మ్యాగీ ఏడ తింటున్నావురా నువ్వు? దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చీజ్ మ్యాగీ, షెజ్వాన్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, డబుల్ ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. అయిపోయింది. ఏమైపోయింది? కొటేషన్ ఏం కొట్టేసినాయి సార్? పార్ట్స్ పార్ట్సా? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్, నేనే వచ్చాను. ఎంత ఉన్నాయి అకౌంట్లో? ఆ బ్యాంక్ అకౌంట్లో నైట్ షిఫ్ట్ వల్ల 10 లక్షలు ఉన్నాయి సార్. 10 lakhs రెడీ చేసుకోమను. దేనికి రెడీ చేసుకోవాలి సార్? నేను తినమా? ఇంకేముంది, ఎల్లు 10 లక్షలు రాజేష్ ఇంటూ ఇచ్చి రెడీ చేసుకోమను. నువ్వు మ్యాగీ తిను. ఓ Nope, 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 definitely nope. రోజు ఈ రూమ్లో పనుకోకుండా ఆఫీస్లో పోయి పనుకుంటున్నాను. మేనేజర్ ఏమైనా బండబూతులు తిడతాడు. ఈరోజు ఎలాగైనా ప్రశాంతంగా పనుకొని ఆఫీస్లో గుడ్ బాయ్ అనిపించుకుంటా. అల్లారం సెట్ టు 4 PM. ఏందే చూస్తున్నా? పోయి గిన్నెలు కడుగు. ఏయ్, మొన్న కడిగింది నేనే కదరా, ఇప్పుడు నేను కూరగాయలకు వస్తే నువ్వు గిన్నె కడుగు. నిన్న కడిగింది నేనే కదా, నేను కూరగాయలకు వస్తా, నువ్వు గిన్నెలు కడుగు. రేయ్, మొన్న నువ్వు అన్నం వండేసి డ్యూటీకి వెళ్ళిపోయావు. నేను పొద్దున వచ్చాక రూమ్ అంతా కంపు. ఆ గిన్నె నేను కడిగింది కంప్లీట్ ఇచ్చారా, కాబట్టి నువ్వు ఇప్పుడు కడుగు. అది నీ డ్యూటీ రా, నువ్వు గిన్నెలు కడగడానికి పుట్టావురా. ఆ? నేను అరిస్తే ఉరుపులే. అరిస్తే మెరుపులే. ఏయ్, ఎందుకు అరుస్తారు? నైట్ షిఫ్ట్ ఉందిరా, పనుకొని రా. నేను చెప్తా పాపం వాడు. అదే గిన్నెలు కడుగుతా చేసుకో. నీ అబ్బా. అసలు ఏ అన్యాయం చేశాను రా నేను మీకు? ఇలా తగులుకున్నారేంద్రా? నీ దాన్ని చంపుతా చూసుకో. ఆ తొక్కలు వస్తుంది. రెండు నోటీస్ వచ్చింది. అయిపోయావు. వీడు చెన్నకేశ్వరరెడ్డి, ఈ నరసింహనాయుడు. నువ్వు మా ఇంటి ముందు రాగానే ఆ కాయని అడ్డంగా నరుకుతాడు రా. కచ్చ కచ్చ నరుకుడే. ప్లీజ్ రా, నాకు నైట్ షిఫ్ట్ ఉందిరా, నన్ను అర్థం చేసుకుంటారా. పడుకోన్నా.
నీ పొట్ట మీద పెట్టి ఆడితేనే నేను గెలుస్తున్నాను, లేకుంటే ఆడే గెలుస్తుండు. ఇప్పుడు చూడరా చచ్చిపోతావు. ఏంటన్నా రే ఇది ఎవరిద్దరు ఫోన్? అదే అన్నా పోయి ఆ మూల కూర్చొని ఆడుకో. నాకు వద్దు ఫోన్. రవి రే రవి, ఏమైందిరా? ఇన్నిసార్లు పిలవాలరా? బయటికి వెళ్తున్నావు, డోర్ వేసుకో. మీరే వేసుకుని వెళ్ళొచ్చు కదరా. పిచ్చి పట్టిందా? మొన్న పక్క రూమ్లో దొంగలు పడ్డారు, ల్యాప్టాప్లు ఫోన్లు మొత్తం పోయినాయి. ఇదేమో పోయింది, పోయేది మాయి. డోర్ వేసుకో. లే బాబు డోరు బాబు. ఈ బ్యాచర్స్ రూమ్ ఎదుట వదిలేస్తాడు, మా హోమం చేస్తారు. ఏయ్ బ్యాచర్ నా కొడగా తెరవ డోరు. ఏమైంది తాత? నీకేంటి రా, నువ్వు హ్యాపీగా పడుకుంటావు. కింద గేట్ ఓపెన్ చేస్తారు మీ వాళ్ళు, కుక్కలన్నీ వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాయి. చెత్త 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 మొత్తం పడేసారా? అసలు నీకు రూమ్ మేము చేసి తప్పురా. తాత ఎవరో డోర్ తీసేస్తే నన్ను ఎందుకు అరుస్తున్నావు తాత? రే ఈ బిల్డింగ్ లో 4 ఫ్యామిలీలు ఉన్నా సరే ఎవరు ఏం చేసే దానికి కారణం బ్యాచలర్స్ నా కొడుకులేరా. ఆఖరికి కాకి రెట్టేసిన అది బ్యాచులర్ కాకి అయి ఉంటుందిరా. ఎందుకైనా గేటు ఒకసారి చేతి. నువ్వు ఉండేది ఎక్కడ? గ్రౌండ్ ఫ్లోర్. నువ్వు 4 అడుగులు వేస్తే గేటు మూయచ్చు, అది వదిలేసి 4 ఫ్లోర్లు పైకి ఎక్కి నైట్ షిఫ్ట్ చేసి వచ్చి నిద్రపోతున్నా నన్ను లేపితే నీకు ఏమో. Nope, definitely nope. రే టోనీ, రూమ్ లాక్ వేస్తుందిరా. సారీ అన్న, కీస్ మర్చిపోయి వచ్చా అన్న. ఒక గంటలో వచ్చేస్తానా? ఏ గంటలో వస్తావా? ఒక గంటలో వచ్చేస్తా. గంట సూప్ ఏం చేయాలి? హలో, మీ లొకేషన్కి వచ్చేసినా అన్న, వచ్చేసేయండి. అప్పుడే వచ్చేసావా? ఇంటి కిందనే ఉన్నా, వచ్చేసేయి. వస్తున్నా. త్వరగా వచ్చేయండి అన్న. దరిద్రుడు టోనీ గారు ఇంకా రాలేదు. సర్లే ఆఫీస్కి పోయి రెడీ అవుదాం. అలా అలా బేసిక్గా నేను దొంగను కాదన్నా, ఏదో ఇంట్లో ఖర్చుల కోసం ఇటు వచ్చాను. నన్ను ప్లీజ్ అని వదిలేండి, మాది మంచి ఫ్యామిలీ. అలా అన్నా 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 అందే అన్నా అన్నా అన్నా. హలో, ఎరా టిఫిన్ చేసావా? ఈడెవడో ధనలక్ష్మి టిఫిన్ నుంచి ఆర్డర్ పెట్టుకొని తినకుండా సోయి లేకుండా పడుకున్నాడు. తీసుకొచ్చి అతను ఇద్దరం తినేద్దాం. ఎంజాయ్. వద్దు అంటే తీసుకొచ్చు. అసలు నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నా కళ్ళ కింద క్యారీ బ్యాగ్ చూసి నా నలుపు చూసి ఎవరన్నా పట్టుకుంటారే. మొంట కింద 30 ఏళ్ళు వచ్చాయి విధవే. ఇప్పుడు కాకుండా ఎప్పుడు చేసుకుంటావు రా పెళ్ళి? రాత్రి అంతా గబ్బిలా తిరుగుతున్నావు కొడక. ఆయన తేడాగా చూస్తున్నాడు. ఏంటి మీ వాడు కళ్ళద్దాలు పెట్టాడు? అది స్టైల్ అండి. స్టైలా? ఒకసారి కళ్ళద్దాలు తీయమన్నావు ఏంటి? మా వాడిని అలా అంటారేంటి? అసలే మా వాడికి 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, కొత్తగా ఇల్లు కొన్నాడు, కారు కూడా కొన్నాడు. తెలిసా? మా వాడు చాలా బిజీ, రిచ్. ఆ వాడు స్టైల్ ఉంటున్నావు. అలా అవన్నొద్దు, అద్దాలు తీయమన్నా. కొంచెం కళ్ళద్దాలు తీయరా. ఏంట్రా అది కళ్ళ కింద ఒక తార రోడ్డు ఉంది? అంటే అంటే అంకుల్ అది ఏం చెప్పుందా ముసలిదానా వాడికి? అన్నీ మా పాప గొంతు అనుకున్నావా? క్యాన్సల్. తలలేపరా. వద్దు బామ్మ,
అనవసరంగా లేపాను అనుకో ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? నా వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను రా. తొక్కలేదు నీ పెళ్లి చేయలేనా? ఒక్కసారి తల్లేపి పిల్లని చూడడం చూడరా. కళ్ళజోడు తీ బుజ్జమ్మ. నాది నైట్ షిఫ్ట్. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. నైట్ షిఫ్ట్ కష్టాలు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సీన్స్లో ఏదో ఒక సీన్ మీరు రిలేట్ అయింటే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పొట్లకాయ్. ఆ సబ్స్క్రైబ్ నోట్ ఏదో చేసేయండి చిట్టీలు ఓ టార్చర్ వెళ్తానే.